ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. విజయవాడలో సీక్రెట్ మీటింగ్ జరిగింది. ఒంగోలు రాజకీయాల గురించి సీక్రెట్ మీటింగ్ పెట్టారు బాలినేని వంశీ గారు. దీని అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? సో బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ప్లస్ బంధువు. ఆయన ప్లస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డికి ఉంటుంటారు. ప్లస్ ఐప్యాక్ని ఆయనే నిర్వహిస్తున్నారు అనేది కూడా ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది. ప్లస్ ఒంగోలు రీజియన్కి ఆయన కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఆయన్ని ఒంగోలు ఎంపీగా చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన, ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ మేరకు ఒంగోలుకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. సో ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకనొక సమయంలో ఫైట్ చేశారు అనేది వినిపించింది. అంటే ఒంగోలు లోక్సభ స్థానాన్ని మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంచారు అనేది అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశం. కానీ చాలా చాకచక్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక పెద్ద గేమ్ ఆడారు. మాగుంట శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టడానికి ఆయనే ప్రయత్నం చేశారు అనేది కూడా ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. సో ఆ క్రమంలో ఒంగోలు లోక్సభ పరిధిలో ఉండేటువంటి నియోజకవర్గాల్లో కొంత డిస్టర్బెన్స్ జరిగింది. ప్లస్ ఎంటైర్ ప్రకాశం జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను మార్చడం, బదిలీలు చేయటం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అంశం అనేది చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒంగోలు నియోజకవర్గం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా టికెట్ సందేహము అనేది ఒకనొక సమయంలో వినిపించింది. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయనతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు అనేటువంటిది ఇంకొక వర్షన్ కూడా ఒకనొక సమయంలో వినిపించింది. సో అలాంటి క్రమంలో దాదాపు 3-4 నెలలు నడిచినటువంటి ఎపిసోడ్ ఇప్పుడు తాత్కాలికంగా సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో విజయవాడలో సోమవారం రోజు అత్యంత సీక్రెట్ మీటింగ్ ఒక స్టార్ హోటల్లో నడిచింది. ఆ సీక్రెట్ మీటింగ్కి బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంత్రిగా ఉన్నటువంటి సురేష్, మేరుగు నాగార్జున, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒంగోలు లోక్సభ పరిధిలో ఉండేటువంటి క్యాండిడేట్స్, ఎమ్మెల్యేలు కానీ లేదా పోటీ చేయబోయేటువంటి ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు అంటే ఏకాభిప్రాయం కోసం ఆ సమావేశం జరిగింది. ఇప్పటివరకు ఏకాభిప్రాయం లేదు, సమన్వయం చేసుకోవడానికి ఆ మీటింగ్ నిర్వహించారు అనేది వినిపిస్తూ ఉంది. సో ఈ మధ్యకాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియకుండా కొంతమందిని మార్చడం జరిగింది. అక్కడ వాస్తవంగా విజయసాయి రెడ్డి అక్కడ కోఆర్డినేటర్గా ఉన్నారు. సో ఒంగోలు రీజన్కి ఏమో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పచెప్పారు ఇన్ఛార్జిగా. సో అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తిరస్కరించాడు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది గత వారం క్రితం వినిపించినటువంటి మాట. అయితే ఇక్కడ ఒకరికొకరు శృతి లేదు, ఒకరికొకరు సమన్వయం లేదు, ఒకరికొకరికి పొంతం లేకుండా అక్కడ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తే తప్ప రాబోయేటువంటి రోజుల్లో ఒంగోలు పార్లమెంట్లో కానీ లేదంటే ఒంగోలు అసెంబ్లీలో కానీ గెలిచేటువంటి అవకాశం లేదు అనేది వినిపిస్తుంది. అలాగే దాని పరిధిలో ఉండేటువంటి నియోజకవర్గాల్లో ఏదైతే ఉందో సంతనూతలపాడు కానీ లేదా కొండేపు కానీ ఒంగోలు కానీ ఇలాంటి చోట్ల కొంత సమన్వయం లోపించింది అనేది కూడా వినిపించింది. అందుకే ఇప్పుడు ప్రత్యేకించి సంతనూతలపాడుకు సంబంధించి మేరుగా నాగార్జున్ని గుంటూరు జిల్లా నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. ఇన్ఛార్జిగా పెట్టినటువంటి సందర్భంగా అక్కడ మేరుగా నాగార్జున తోటి అక్కడున్నటువంటి లీడర్సు సమన్వయంగా లేరు, అంటే ఆయనతో కలిసి నడవట్లేదు, ఇలాంటివన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ వస్తుందా రాదా అనేది కూడా ఒక సందేహం అప్పట్లో ఉంది, గత వారంలో కూడా ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా చాకచక్యంగా తన రాజకీయపరమైనటువంటి డయాస్ని కాపాడుకుంటూనే మాగుంట శ్రీనివాసరెడ్డిని బలి చేశాడనేది ఇప్పుడు ఒంగోలులో వినిపిస్తున్నటువంటి ఒక టాక్. ఎందుకనంటే మాగుంట శ్రీనివాసరెడ్డి అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఒంగోలు కేంద్రంగా చేసుకొని సుదీర్ఘకాలం పాటు దాదాపు 40 సంవత్సరాలకు పైగా రాజకీయాల్ని నడిపారు. వాళ్ళు నడిపినటువంటి వాళ్ళు ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డిని కాదని బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఆ ప్లేస్లో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ఈయన ఎన్నికలకు వెళ్తున్నటువంటి క్రమంలో ఒకవేళ మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అనుచర వర్గం వ్యతిరేకత చేస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో మాగుంట శ్రీనివాసరెడ్డి కోసం తాను చివరి వరకు పోరాడాను అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చాలా చాకచక్యంగా చాలా తెలివిగా బాలినేని శ్రీనివాసరెడ్డి రక్తి కట్టించారని చెప్పి మనం అనుకోవచ్చు. వాస్తవంగా మాగుంట శ్రీనివాసరెడ్డిని తప్పిస్తారనేది
చాలా కాలంగా కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ప్లస్ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో రాఘవరెడ్డి, అతను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నారు. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన అప్రూవర్గా కూడా మారారు. సో ఈ కేసులు నడుస్తున్నటువంటి సమయంలోనే మాగుంట శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లోనే చేసింది. చేసినటువంటి క్రమంలో అతన్ని చాలా చాకచక్యంగా పక్కన పెట్టాలి, అంటే కర్ర ఎరగకుండా పాము జావకుండా ఉండాలి అనేటువంటి యాంగిల్లో రాజకీయాన్ని చాలా రక్తి కట్టించాడు బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి. అసలు జగన్మోహన్ రెడ్డి తనకే టికెట్ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక యాంగిల్ అయితే అతనికి మంత్రి పదవి తీసేసాడు 2 సంవత్సరాల క్రితం. ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని పక్కకు పెట్టారు అనేటువంటి స్లోగన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి తన్నే కాదు అవసరమైతే ఎవరినైనా పక్కన పెడతారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చాలా విజయవంతంగా తన గేమ్ని ఆడారు. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టినప్పటికీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి అభిమానులు మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డికి సహకారం అందించేలాగా చేసుకోగలిగారు. ఆ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాడు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది అక్కడ వినిపిస్తుంది. సో ఆయనతో పాటు ఇప్పుడు గిద్దలూరు నుంచి అన్న రాంబాబు అక్కడి నుంచి వెళ్ళడం కానీ దాంట్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పాత్ర ఉంది. ఆయన్ని ప్రొవోక్ చేసి నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన చేయించడం వెనక కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్ద ఉన్నటువంటి సమాచారం. అలాగే జంకే వెంకటరెడ్డిని మార్కాపురానికి ఫస్ట్ ప్రకటించారు. ఆయన్ని తప్పించి ఇప్పుడు మళ్ళీ అన్న రాంబాబుని అక్కడికి వేసి నాగార్జున రెడ్డిని గిద్దలూరు వేయటం, దీంట్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమేయం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. సో అల్టిమేట్గా ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గత 4-5 నెలల నుంచి ఆడినటువంటి పెద్ద పొలిటికల్ గేమ్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయింది, తనకు అనుకూలంగా మలుచుకోగలిగారు అనేది వినిపిస్తుంది. అందుకే బాలినేని శ్రీనివాసరెడ్డి కాదని అక్కడ ఏమీ జరగదని తెలుసుకున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రహస్యంగా విజయవాడలో ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టారు. సీక్రెట్ మీటింగ్ పెట్టి అందరం కలిసి పనిచేయాలి, రాబోయేటువంటి రోజుల్లో అందరూ పనిచేస్తేనే మళ్ళీ అధికారంలో రాగలము, ఒక ఇన్ కేసు అధికారంలో రాకపోతే కనుక వచ్చేటువంటి ఇబ్బందులు ఏమున్నాయి అనేది క్యాడర్కి తెలియజేయాలనేది అక్కడికి వచ్చినటువంటి 5-6 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలకి చెప్పడం జరిగింది. సో వాళ్ళకి నుంచి ఐక్యంగా పనిచేయాలి, మనం ఏదన్నా ఉన్నా కానీ మనం ఎన్నికల తర్వాత చూసుకుందాం, ఇప్పటికైతే ఎన్నికల్లో పనిచేయాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఆ సీక్రెట్ మీటింగ్లో ఉండేటువంటి ఒక అంశంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటివరకు కూడా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు మీడియాలో, చాలామందికి కూడా ఆయన కొంత దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళా ఆయన మొత్తం తన ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక ఎన్నికలకు సన్నద్ధం కావడానికి పావులు కదుపుతున్నట్టు, దాంట్లో భాగంగానే ఈ స్టార్ హోటల్ రహస్య మీటింగ్ జరిగినట్టు కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.